అమ్మాయిలు రొమాంటిక్‌గా ఉంటే ఇష్టపడతారా? యెస్. కన్ఫర్మ్‌గా ఇష్టపడతారు. కానీ రొమాంటిక్‌గా ఉంటేనే అది ఒక్కటే సరిపోదు. కేర్ కేర్ తీసుకోవాలి, ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. కేర్ తీసుకుంటే కొంచెం ఇష్టపడతారు. అర్థం చేసుకుంటే ఇంకొంచెం. నువ్వు బాగుంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ మాట విధానం కానీ, అవి బాగుంటే ఇంకొంత ఇష్టపడతారు. తర్వాత రొమాంటిక్‌గా మాట్లాడాలని కోరుకుంటారు. ఎవరికైనా మాట్లాడాలని ఉంటుంది. కానీ కొంతమంది మొహమాట పడతా ఉంటారు. కొంతమంది ప్రైవసీ కోరుకుంటారు. ప్రైవసీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాంటిక్‌గా ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ప్రైవసీగా ఉంటేనే చాలా బాగా మాట్లాడతారు. ప్రైవేట్‌గా ఉండకుండా పబ్లిక్‌లోనే రొమాంటిక్‌గా దాని గురించి మాట్లాడాలంటే అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చాలి ఫస్ట్. నువ్వు నచ్చితేనే మాట్లాడ మాట్లాడతారు. నువ్వు నచ్చకుండా నేను దాని గురించి మాట్లాడగలను, దీని గురించి మాట్లాడగలను, ఏదైనా డౌట్ క్లారిఫై చేయగలను అన్నా కూడా నీతో మాట్లాడరు. నువ్వు నచ్చందే వాళ్ళు ఆ థాట్‌లో ఊహించుకోలేరు కదా! ఫస్ట్ నువ్వు నచ్చాల. నువ్వు నచ్చాలంటే నీ వేషధారణ బాగుండాలి. నీ బాడీ ఫిట్‌గా ఉందని వాళ్ళకి తెలియాలి. అప్పుడు, అప్పుడు ఇష్టపడతారు. అప్పటి వరకు నువ్వేం మాట్లాడినా పట్టించుకోరు. వన్స్ నువ్వు నువ్వు నచ్చితే వాళ్ళకి నువ్వు మాట్లాడాలి. రొమాంటిక్‌గా, జోవియల్‌గా ఇలా ఏదైనా మాట్లాడాలి. మాట్లాడుతూ ఉండాలి. నీతో దగ్గరగా అవ్వాలి. నీకు దగ్గరవ్వాలి. నీతో ఎలా ఉన్నా పర్లేదనుకుంటారు. ఇది సిటీ కల్చర్ అయినా, ఏ కల్చర్ అయినా చాలామంది అమ్మాయిలనుకుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఏదైనా పెళ్లి తర్వాత అనుకుంటారు. అలాంటి వాళ్ళని మార్చటం చాలా కష్టం. అయినా మారరా 100% కరెక్ట్‌గా ఉంటారంటే చెప్పలేం. ఎప్పటికైనా మారొచ్చు. ఫీలింగ్స్ ఎవరినైనా మారుస్తాయి.